సో, ఇక్కడి నుంచి ఏం చేయాలంటే నేనైతే నా బస్ అయితే ఫైండ్ ఔట్ చేయాలి. యాక్చువల్‌గా నేను వెళ్ళాల్సిందయితే మెజెస్టిక్ రైల్వే స్టేషన్ అనమాట బెంగుళూరులో. సో, 10 కిలోమీటర్స్‌కైతే ఇంచుమించు చాలా టైం పట్టింది. 1 ½ అవర్, 2 అవర్స్ అయితే పట్టింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది గదా! ఇదొచ్చి అండర్ గ్రౌండ్ అనమాట. సో, ఇక్కడ చాలా అయితే మార్కెట్స్ కూడా ఉంటాయి. బెంగుళూరులో ఉన్న ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇదొకటి. ఇప్పుడైతే మనం ప్లాట్‌ఫార్మ్‌కి అయితే వెళ్తున్నాం. సో, చాలా అంటే చాలా పెద్ద క్రౌడ్ ఉంది. సో, నా సినిమా అయితే అయిపోయింది ఈరోజు. గాయ్స్ అందరికీ హాయ్! ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ బ్లాగ్‌నైతే రికార్డ్ చేయబోతున్నాం. సో, నేనైతే చిన్న వర్క్ పని మీద అయితే బెంగుళూరు నుంచి అయితే తెలంగాణ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో, తెలంగాణలో మహబూబ్ నగర్ అనే సిటీ ఉంది. సో, అక్కడికైతే మనం వెళ్ళబోతున్నాం అనమాట. నేనైతే యాక్చువల్‌గా అయితే స్టార్ట్ అయిపోయాను. సో, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే బస్ స్టాండ్‌కి అయితే రీచ్ అయ్యాను. సో, ఇక్కడి నుంచి ఏం చేయాలంటే నేనైతే నా బస్ అయితే ఫైండ్ ఔట్ చేయాలి. యాక్చువల్‌గా నేను వెళ్ళాల్సిందైతే మెజెస్టిక్ రైల్వే స్టేషన్ అనమాట బెంగుళూరులో. సో, ఫైనల్‌గా నేనైతే బస్ అయితే ఫైండ్ ఔట్ చేశాను. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నేనైతే ట్రాఫిక్‌లో ఉన్నాననమాట. సో, ఇప్పుడు యాక్చువల్‌గా నాకు ట్రైనొచ్చి 6:00కి ఆల్రెడీ ఇప్పుడే 5 అయిపోతుంది. సో, నేనైతే రీచ్ అవుతానో లేదో కూడా తెలీదు. యాక్చువల్‌గా అయితే నాకు చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే నేనైతే బస్ కోసం అయితే వెయిట్ చేశాను. సో, బస్ అయితే బానే వచ్చింది కానీ ఏమైందంటే ఈవినింగ్ టైం కదా! ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో, అందరికీ తెలిసిందే కదా! బెంగుళూరు ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉంటుందో. సో, నేనైతే ఎంతసేపు టైం చూసుకుంటూనే ఉన్నాను. ఎప్పుడు రీచ్ అవుతున్నా, ఎప్పుడు రీచ్ అవుతున్నా అని. నాకు 10 కిలోమీటర్స్‌కైతే ఇంచుమించు చాలా టైం పట్టింది. 1 ½ అవర్, 2 అవర్స్ అయితే పట్టింది. సో, ఫైనల్‌గా నేనైతే బస్ అయితే దిగాననమాట. సో, ఇప్పుడైతే నేనైతే రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్తున్నా. సో, ఇప్పుడు ట్రైన్ ఉందో లేదో కూడా తెలీదు. నా సిట్యుయేషన్ అట్లా ఉంది. సో, ముందైతే మనం రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళాలి. సో, రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలంటే ముందు అండర్ గ్రౌండ్ ఉంటుందనమాట మనకైతే. సో, నేనొచ్చిన వేగైతే. అయితే ఇప్పుడు మీకు కనిపిస్తుంది గదా! ఇదొచ్చి అండర్ గ్రౌండ్ అనమాట. సో, ఇక్కడ చాలా అయితే మార్కెట్స్ కూడా ఉంటాయి. తర్వాతైతే మనం వీటిని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఇప్పుడైతే మనమైతే ఇదిగో కనిపిస్తుంది కదా! సో, ఇదైతే మెజెస్టిక్ రైల్వే స్టేషన్ అనమాట. బెంగుళూరులో ఉన్న ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇదొకటి. ఇది కాకుండా మనకి ఇంకో రైల్వే స్టేషన్ కూడా ఉంది. అదైతే మనకి ఎస్ఎంవిటీ అనమాట. సో, అదొచ్చి మనకి వేరే సైడ్ అయితే ఉంటుంది. బెంగుళూరులో చెప్పాలంటే ఇదొక బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. సో, ఇప్పుడైతే మనమైతే లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్లి మన ట్రైన్స్ ఏమున్నాయో అవైలబిలిటీ అన్నీ చెక్ చేయాలి ఇప్పుడైతే. మేబీ ట్రైన్స్ ఉంటుందనుకుంటున్నా. సో, ఇప్పుడైతే మనం కొంచెం అయితే లోపలికెళ్దాం. లోపలికి వెళ్లి ఎంక్వైరీషన్ అయితే అడుగుదాం. సో, నేనైతే అడిగాను. సో, వాళ్ళైతే చెప్పారు ఇప్పుడు మనకి 6:00 అయితే ట్రైన్ ఉంది. ఇంకా వెళ్ళలేదనేసి. సో, ఇప్పుడైతే మనమైతే ప్లాట్‌ఫార్మ్ నంబర్ 5 అయితే వెళ్ళాలి. సో, మన ట్రైన్ అయితే అక్కడికైతే వస్తుందనమాట. సో, నేనైతే స్పీక్ చేయడానికైతే లేదు. ఎందుకంటే చాలా మందయితే ఉన్నారు. సో, అందుకే నేనైతే డబ్బింగ్ అయితే చెప్తున్నాను. సో, నా ఎక్స్‌ప్రెషన్ చూస్తే మీకు అర్థమవ్వాలి నేను ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నానని. సో, ఫైనల్‌గా మనమైతే ప్లాట్‌ఫార్మ్ అయితే ఫైండ్ ఔట్ చేసేసాం. సో, ఇప్పుడైతే మనం ప్లాట్‌ఫార్మ్‌కి అయితే వెళ్తున్నాం. మనకు అదృష్టం బావుండి ఎలివేటర్ సపోర్ట్ కూడా ఉంది. సో, కష్టపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు. సో, ఇది మన ప్లాట్‌ఫార్మ్. వీళ్ళందరూ కూడా మన ట్రైన్ కోసమైతే ఎదురు చూస్తున్నారు. సో, చాలా అంటే చాలా పెద్ద క్రౌడ్ ఉంది. సో, నా సినిమా అయితే అయిపోయింది ఈరోజు. సో, చూద్దాం. సో, మాక్సిమం ట్రైన్ ఖాళీగా ఉందనుకో సరిపోతుంది. ట్రైన్ ఖాళీ లేదంటే నా సినిమా అయితే గైస్ అయిపోతుందనమాట. ఫైనల్‌గా మనమైతే బెంగుళూరు రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయామనమాట. సో, మనకసలు టైం లేదు. సో, హరి అయితే నేనైతే వచ్చాను. సో, ఇంకా అయితే మన ట్రైన్ అవ్వడానికైతే ఇంకా టైం ఉంది. సో, ట్రైన్ వచ్చిన తర్వాత అయితే మన జర్నీని అయితే ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం. నేనైతే ప్రాపర్‌గా తెలంగాణ అయితే వెళ్ళట్లేదు. నేనైతే మహబూబ్ నగర్‌లో అయితే దిగుతాననమాట. అక్కడ నాకైతే చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తే నేను మళ్ళీ తెలంగాణ అయితే వెళ్తాను. మనకి ఆహ్, మహబూబ్ నగర్ అయితే రీచ్ అయ్యేటప్పటికి నాకు ఎర్లీ మార్నింగ్ ఒక 5-6 అయితే అయిపోవచ్చు. ఫైనల్‌గా నా అదృష్టం బావుండి అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోలేదు. ఇది ఇప్పుడొస్తుంది కదా! సో, ఇదైతే మన ట్రైన్. సో, వీళ్ళందరూ కూడా మన ట్రైన్ కోసమైతే ఎదురు చూస్తున్నారు. యాక్చువల్‌గా ట్రైన్ జర్నీస్ బావుంటాయన్నమాట. సో, అంటే లాంగ్ జర్నీస్‌లో ట్రైన్ జర్నీస్ సూపర్‌గా అయితే ఉంటాయి. అంటే మనం కంఫర్ట్ ఉంటుందనమాట. సో, ప్రతిదానికి ఫుడ్‌కి కానీ సో, ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదానికైతే మనకైతే మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. సో, ఇప్పుడు కనిపిస్తుంది కదా! సో, మేబీ ఖాళీగానే ఉంది అనుకుంటున్నాను. సో, ఎక్కిన తర్వాత అయితే చూద్దాం. సో, గాయ్స్ ఫైనల్‌గా మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో, ఇప్పుడైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. సో, నేను రీచ్ అవ్వడానికైతే నాకైతే చాలా టైం పడుతుంది. ఫైనల్‌గా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, నేనైతే లోపలున్నాను. నాకైతే ఇప్పుడైతే సీట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సీట్ తీసుకున్నానంటే ఖచ్చితంగా మీకైతే వ్లాగ్స్ అనేది రికార్డ్ చేయడానికైతే అవ్వదు. ఎందుకంటే ఏం చూపించడానికి ఉండదు. సో, అందుకే నేనైతే డోర్ సైడ్ అయితే నేనైతే ఉందామనుకుంటున్నా. ఎందుకంటే డోర్ సైడ్ ఉంటే మీకైతే నేనైతే అన్నీ అయితే చూపించడానికి అయితే ఉంటుంది. సో, ఇది మన యాక్చువల్‌గా నైట్ వ్యూ అనమాట. సో, బెంగుళూరు యొక్క నైట్ వ్యూ. ఇంకా బావుంటుంది. అంటే మనం రైల్వే ట్రాక్ మనం ట్రైన్స్‌లో వెళ్తున్నాం కదా! సో, ట్రైన్‌లో వెళ్ళామేంటంటే సో, కొంచెం మనకి చీకటిగా ఉంటుందనమాట. అందుకే మీకు ఆ బ్యూటీ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. యాక్చువల్‌గా మనకి బెంగుళూరు నైట్ అయితే అసలు సూపర్ ఉంటుందనమాట. సో, అందరికీ తెలుసు
బెంగుళూరు నైట్ కల్చర్‌కి అయితే పెట్టింది పేరు. సో, అందుకే మోస్ట్‌లీ యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బెంగుళూరు వస్తారు. సో, ఎంజాయ్ చేయడానికైతే. సో, మీకు ఇవన్నీ కనిపిస్తుంది కదా! సో, ఇది మన ట్రైన్. సో, ఇది మన యాక్చువల్ వ్యూ అనమాట. సో, బావుంటుంది. ట్రైన్ జర్నీ చేయాలంటే లాంగ్ జర్నీస్ కంటే చాలా అయితే చాలా బావుంటుంది. బస్ జర్నీస్‌తో కంపేర్ చేసుకుంటే ట్రైన్ జర్నీస్ అయితే సూపర్‌గా అయితే ఉంటాయి. మీరు వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఒకసారైనా ట్రావెల్ చేసేయాలి. అండ్ ఇది మన లోపల సిట్యుయేషన్ అనమాట. సో, ఇది యాక్చువల్‌గా ఇంకో వేరే స్టేషన్ బెంగుళూరు కార్ట్. ఇది కూడా మనకు ఒక స్టాప్ అయితే ఉంది. సో, ఇక్కడ కూడా అయితే మనకు చాలామంది అయితే లోపలికైతే ఎక్కుతారు. మనకి బెంగుళూరులో ఈ ట్రైన్‌కొచ్చి 2 స్టాప్స్ ఉన్నాయి. ఒకటి మనకి మెజెస్టిక్ అండ్ ఇంకోటొచ్చి బెంగుళూరు కార్ట్ అనమాట. సో, ఇవి 2 మనకి దీనికొచ్చి స్టాప్స్. ఇంకో స్టాప్ కూడా ఉంది. అది మనకి యలంక అనమాట. సో, అది మనకి యాక్చువల్‌గా బెంగుళూరు ఔట్‌స్కట్స్‌లో అయితే ఉంటుంది. అది నెక్స్ట్ స్టాప్ అయితే మనకుంటుంది. ఇదొచ్చి మనకి బెంగుళూరు కాన్ స్టాప్ అనమాట. ఇదొక స్టాప్ మనకి. అంటే ఈ ట్రైన్‌కొచ్చిన స్టాప్స్‌లో 3 స్టాప్స్‌లో ఇది సెకండ్ స్టాపు. సో, ఇప్పుడైతే మనమైతే ఈ స్టాప్ నుంచి అయితే కూడా మనమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. సో, బయలుదేరుతున్నాం. సో, ఇదే యాక్చువల్‌గా స్టేషన్ అనమాట. సో, కంపేర్ టు దట్ స్టేషన్ ఇదైతే మనకి మినీ స్టేషన్ అనమాట. అంటే అంత పెద్దగా ఏమీ లేదు. ఇదిగో చూస్తున్నారు కదా! సో, ఇప్పుడైతే వీళ్ళైతే దీన్నైతే డెవలప్ చేస్తున్నారు. మరి ఎప్పటికి డెవలప్ అవుతుంది ఇంకా ఈ స్టేషన్ అనేదైతే మనకైతే అంత ఐడియా అయితే లేదు. సో, చూడండి ఇదే అనమాట అసలైన బ్యూటీ. మీకక్కడ బ్యూటీ కన్నా ఎక్కువ ట్రాఫిక్కే కనిపిస్తుంది. బెంగుళూరు పెట్టింది పేరు దేనికంటే ట్రాఫిక్‌కి. సో, ట్రాఫిక్ అయితే చాలా అయితే హెవీగా ఉంటుంది. సో, మీకు ఇదైతే కనిపిస్తుందో సో, ఇదంతా మనకైతే బెంగుళూరు అనమాట. సో, చాలా అయితే చాలా బావుంటుంది. మీకు నైట్ వ్యూ అయితే చాలా బావుంటుంది. సో, మీకు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలీదు గానీ, సో, మీరు రియల్‌గా చూస్తే మీరు చాలా లైక్ చేస్తారు. సో, మీకు కనిపిస్తున్నాయి గదా! సో, ఇవన్నీ బిల్డింగ్స్, బ్లాక్స్ అనమాట. సో, యాక్చువల్‌గా నేనైతే ట్రావెల్ చేస్తుంది సాటర్‌డే అండ్ సండే టైమ్స్‌లో. మాక్సిమం ఏంటంటే మనకు ఆఫీస్‌లోనే సెలవుస్ ఉంటాయి గదా! సో, మేబీ అందువల్ల మీకు చాలా బ్లాక్స్ అనేవి అంత లైటింగ్ అయితే కనిపించట్లేదు. మీకు మండే టు ఫ్రైడేలో చూస్తే మొత్తం ఐటీ సెక్టార్స్ కానీ చాలా అంటే చాలా బావుంటాయి. ఇవన్నీ ఒక వండర్‌ఫుల్ లైటింగ్ అనమాట. సో, చాలా బాగా బిల్డ్ చేస్తారు. ఇది మనకొచ్చి మెయిన్ కనిపిస్తుంది కదా! సో, ఇదైతే మనకి మెయిన్ హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది. సో, మనం తెలంగాణ వెళ్ళాలనుకున్నోళ్ళు రోడ్ ట్రావెల్ చేయాలనుకుంటారు కదా! సో, వాళ్ళకైతే ఇది రూట్ అనమాట. సో, ఈ రోడ్ ఏంటంటే మనకి తెలంగాణ సైడ్‌కైతే కనెక్ట్ అవుతుందనమాట. ఇది మెయిన్ ఎన్‌హెచ్ హైవే అనమాట ఇక్కడైతే. సో, ఇది యాక్చువల్‌గా వ్యూ ఆఫ్ ది హైవే అనమాట. సో, చాలా బావుంది కదా! సో, ఇవే కాదు ఇంకా మనం చూడాలనుకుంటే చాలా అంటే చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. వండర్‌ఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి బెంగుళూరులో మనం ఎక్స్‌ప్లోర్ చేయాలంటే. ఖచ్చితంగా మీరైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! సో, ఇవేవైతే అంటే మనకి ఐటీ కంపెనీస్ అనమాట. నేను చెప్పాను కదా! ఐటీ కంపెనీస్ ఉంటాయని. సో, ఇది ఇంకో స్టేషన్ మేబీ నాకు తెలిసి ఇదైతే యలంక అయితే అనుకుంటున్నాను. సో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఒక స్టేషన్ అయితే ఉంది మనకైతే అని. సో, ఇది లాస్ట్ స్టాప్ అయి ఉంటుంది. నాకు తెలిసి యలంక స్టాప్ ఇదైతే. సో, బ్రో అలాగే చూస్తున్నాడు. మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదో రాసిందో చూద్దాం. ఇది యాక్చువల్‌గా కన్నడ లాంగ్వేజ్‌లో ఉంది. మనకైతే కన్నడ లాంగ్వేజ్ అయితే రాదన్నమాట. ఇది కన్నడ, తమిళో కూడా నాకు తెలియట్లేదు. సో, నాకైతే తెలీదు ఆ లాంగ్వేజ్ అంటే పోనీ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడానికైతే. సో, దాన్ని కూడా వదిలేయండి. ఇప్పుడు మన స్టేషన్ అయితే ప్రెజెంట్ అయితే లీవ్ అవుతున్నాం. ఇది మనకి యలంక స్టేషన్ అనమాట. ఇది బెంగుళూరులో మనకి లాస్ట్ స్టాప్ అనమాట. సో, ఇది దాటిన తర్వాత మనమైతే బెంగుళూరులో అయితే లీవ్ అయిపోతాం. సో, మనం అప్పుడేంటంటే కర్ణాటకలో ఉంటాం. కర్ణాటక మనకి అప్పుడే లీవ్ అవ్వము. దానికైతే చాలా టైం ఉంది. సో, ఈ యలంకలో మనకి లీవ్ అయితే మనం బెంగుళూరు నుంచి ఔట్‌స్కట్స్‌కి అయితే వెళ్తున్నట్టనమాట. ఓహ్! ఇది కూడా బానే ఉంది స్టేషన్. సో, కంపేర్ టు బెంగుళూరు కంటే ఇదైతే కొంచెం సంవాట్ బెటర్‌గా అయితే ఉంది. సో, నాకైతే ఆ స్టేషన్‌తో కంపేర్ చేసుకుంటే ఇదైతే నచ్చింది. బావుంది. సో, మన కోసం ఒక ట్రైన్ అయితే పక్కన పెట్టేశారు. సో, మనకి స్పెషల్ ఎంట్రీ అనమాట. యలంక స్టేషన్‌కొచ్చాం కదా! దానికోసం అయితే. సో, చెప్పాను గదా! ఇది మనకి యలంక స్టేషన్ అనేసి. ఇదిగో కనిపిస్తుంది గదా! ఇది మనకు బోర్డ్ అనమాట. సో, బాయ్ బాయ్ యలంక. సో, ఇప్పుడైతే మనమైతే బెంగుళూరులో అయితే లీవ్ అయిపోతున్నాం. నేను బెంగుళూరు అయితే చాలా మిస్ అవుతాను ఈరోజైతే. సో, ఎలాగో 2 డేస్‌లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను కాబట్టి అప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేస్తాను. సో, ఇప్పుడైతే మనం ఫైనల్‌గా అయితే బెంగుళూరులో అయితే లీవ్ అయిపోతున్నాం. సో, ఇవన్నీ మనకి బెంగుళూరు లీవ్ అయిపోయేటప్పుడు కనిపించే బ్యూటీ అనమాట. మిస్ అవుతున్నాం గదా! సో, అట్లనే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనం లోపలున్నాం ప్రెజెంట్ అయితే. సో, అందరూ చాలా బిజీగా అయితే ఉన్నారు. ట్రైన్ కూడా అయితే ఖాళీ లేదు. ఎందుకంటే సాటర్‌డే, సండే టైమ్స్ కదా! సో, చాలామందయితే ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో, అందుకే కొంచెం రష్‌గా అయితే ఉంది. సో, మీకోసం నేనైతే కష్టపడైతే వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో, వాళ్ళు చూస్తున్నారనమాట ఏం చేస్తున్నాననేసి. సో, అందుకే మళ్ళీ నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాను.
సో ఇది నా ఎంజాయ్మెంట్ అనమాట. సో మనం ఎక్కడున్నాను డోర్ పక్కన కూర్చొని అయితే సరదాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను. చల్లగా ఎయిర్ వస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడైతే మనమైతే ధర్మవరం జంక్షన్ అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇంకా మనకైతే చాలా టైం అయితే పడుతుంది నేనైతే నా లొకేషన్ అయితే రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడైతే మళ్ళీ మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడైతే యాక్చువల్గా మనమైతే అనంతపురం అయితే రీచ్ అయ్యాం. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది అనంతపురం రైల్వే స్టేషన్ అనమాట. సో నేను చాలాసార్లు బెంగళూరులో ఉన్నప్పుడు అనుకున్నాను మన ఏపీ సైడ్ ఇటు సైడ్ ఏమన్నా చిత్తూరు సైడ్ కానీ లేదా అనంతపూర్ సైడ్ కానీ ఇలాంటి సైడ్కి అయితే మనం ట్రావెల్ చేయాలని ఎప్పుడైతే నాకైతే పాసిబిలిటీ అయితే అవ్వలేదు. సో ఈరోజు అయితే నాకైతే పాసిబిలిటీ అయితే అయింది. సో ఇప్పుడైతే మన అనంతపురం అయితే లీవ్ అయితే అవుతున్నాం. అండ్ నాకు తెలిసి అయితే వీడియో అయితే మరీ లాంగ్ అవుతున్నట్టు ఉంది. నేనైతే పార్ట్ 2లో మీకు టోటల్గా అయితే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి గాయస్. సో నేనైతే ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో మిమ్మల్ని అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను గాయస్. సో సీ యూ సూన్, బాయ్.